అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణమ్మ. నేను సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు ధ్యానంలో నాకు ఇలా ముద్రలు వచ్చాయన్నమాట. హాస్టల్గా ఇలా బాబాజీ ముద్రలు వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చాయి అనుకుంటే ఎనర్జీ అని చెప్పారు. తర్వాత ఇంకొక రోజు ధ్యానం చేస్తూ ఉండగా నేను ఒక క్వశ్చన్ వేశాను. మా పత్రిసారేమో మీరు అందరు కలిసి గురువులు అందరిలో దేవుడు ఉన్నారని చెప్తారు కదా, మరి నాలో దేవుడు ఉన్నాడంటే నాలో దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటాను గురువుగారు, మరి అందరిలో దేవుడు ఉన్నాడు అని నేను ఎలా నమ్మాలి అని ఒక క్వశ్చన్ వేశాను హాస్టల్గా. అప్పుడు మన మహావతార్ బాబాజీ గారు నేను ఇలా చూస్తే ప్రతి ఒక్కరిలోనూ బాబాజీ కనిపించి ఇలా చూపిస్తూ ఉన్నారనమాట. అందరిలో అంటే నేను ఇలా ఎంత దూరం చూసినా కూడా, ఎలా చూసినా కూడా అందరూ బాబాజీలాగానే, అందరు మనుషులు బాబాజీలాగానే ఇలా గుర్తుపెట్టుకొని నాకు దర్శనం ఇచ్చారు. అప్పుడు నేను నమ్మాను అనమాట. అందరిలో భగవంతుడు ఉన్నాడు అని మా పత్రిసార్ చెప్పినా, ఎవరు చెప్పినా, అందరు చెప్పినది నిజమని నేను నమ్మాను. అలా ధ్యానం చేస్తుండగా ఒకరోజు బాబాజీ గారి సందేశం అన్నమాట. ఎలా మీరు నా దగ్గరికి వచ్చేయండి మహావతార్ బాబాజీ కేవ్స్కు అని. ఎలా గురువుగారు, మాకు ఎవరు తోడు లేరు, ఎలా రావాలి, మాకు హిందీ రాదు, ఎవరు రాదు, ఎవరు తెలియదు అంటే పలాని డేట్ బుక్ చేసుకోండి అని. గత సంవత్సరం మేము జూలై గుడ్ ఫ్రైడే రోజు రమ్మని సందేశం వచ్చింది. వెళ్ళాము. ఓన్లీ 2 పేర్స్ అంటే 2 జంటలే, ఒక చిన్న బాబు, వాడికి 5 years ఉంటాయి, వాడికి ఆక్సిజన్ అందదు అంటే లేదు నేను చూసుకుంటాను రండి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టుండి కనెక్ట్ అయ్యారనమాట. ఎలా మీకు బాబాజీ కేవ్స్కి అడ్రస్ చెప్పడము, ట్యాక్సీ డ్రైవర్ నంబర్ ఇవ్వడము అలా. మరి రండి అంటున్నారు, మాకేంటి అని ఇంకొక మేడం అనమాట. అంటే నీకు ఫిజికల్గా దర్శనం ఇస్తాను అని అన్నారనమాట. మాకు అప్పుడు గురువుగారు ఒక పరీక్ష పెట్టడం కూడా జరిగింది. ఎలా అంటే మీకు ఫిజికల్గా దర్శనం ఇస్తాను రండి అని చెప్పారనమాట. ఆ మేడం వచ్చి, మేడం మీరు ఫిజికల్గా దర్శనం ఇవ్వకపోయినా వస్తారా అని క్వశ్చన్ వేసిందనమాట. నాకు ఫిజికల్గా దర్శనం ఇవ్వకపోయినా నేను వస్తాను, నాకు అక్కడికి రావడమే, గురువుగారు అక్కడికి రప్పించుకోవడమే ఒక మహదానందంగా, ఒక అద్భుత అవకాశంగా నేను ఫీల్ అవుతాను అని చెప్పాను అనమాట. అలా వాళ్ళ ఇంకొక పూర్ణిమ మేడం అని వాళ్ళ జంట, నేను మా సార్ నలుగురమే వెళ్ళాము ఒక చిన్న బాబుతో. అసలు గురుగారు ఎలా తీసుకెళ్లారంటే అలా తీసుకెళ్లారు. అక్కడ ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది అన్నమాట బాబాజీ గారి గురించి. ఏమి అంటే అక్కడ మహావతార్ బాబాజీ కేవ్లో ధ్యానం చేస్తూ ఉండగా అక్కడ ఒక ఫ్యాన్ లాగా, ఒక టర్బోనేటర్ లాగా తిరుగుతూ కనిపించింది. ఏంటి గురుగారు ఇలా కనిపిస్తుంది ఏంటి అంటే, అక్కడ హిమాలయాల నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీని స్ప్రెడ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఎనర్జీ స్ప్రెడ్ చేయబడుతుందని మెసేజ్ ఇచ్చారు. తర్వాత మరి ఫిజికల్గా దర్శనం ఇస్తానన్నారు కదా అని అంటే నాకు ధ్యానంలో ఓన్లీ చిటికెన వేలు మాత్రమే కనిపించింది గురువుగారు ఇలా. నాకు ఇంకా అదే అద్భుతం అనిపించింది. నేను ఏం కనిపించకపోయినా మీ దగ్గరకు వస్తాను నేను అనుకున్నాను. మరి గురువుగారు ఇలా కనిపించి చిటికెన వేలు ఫిజికల్గా కనిపిస్తుంటే అదే నాకు అద్భుతం అనిపించింది. ఇంకా ముందర కింద ఒక షెల్టర్ లాగా ఉంటుంది, అక్కడ ధ్యానం చేస్తూ ఉండగా బాబాజీ గారు చిన్నప్పుడు అంటే 10 years బాబులాగా ఉండి ఒక పెద్ద పడగతో, నాగు పడగతో దర్శనమిచ్చారు. 2 అద్భుతాలు చెవి చూసినందుకు నాకు చాలా ఆనందం వేసింది. ఆ ట్రిప్ సక్సెస్ అయింది. ఇంకా ఏమైనా ఇక్కడ ఉన్నాయా చూసేటి గురువుగారు అంటే, ఇంకేం చూస్తారు, నా దగ్గరికి వచ్చారు, ఇంకా అద్భుతమైన అనుభవాన్ని పొందారు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, ఇంతకన్నా నీకు అద్భుతమైన అవకాశము, అదే అద్భుతమైన ఆనందము ఇంకా ఏముంటుంది, డైరెక్ట్ వెళ్ళిపోండి అంటే. మేము అంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళాం కదా, ఓన్లీ 2 days, ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూడొచ్చు కదా గురుగారు అంటే, ఇంకేం చూస్తారు, అద్భుతమైంది ఇదే చూశారు, ఇంకా ఇక్కడేం లేవు వెళ్ళిపోండి అని మాకు గురువుగారు చెప్తే చాలా ఆనందమైంది. ఆ అద్భుతమైన అనుభూతి కలిగించారు. అక్కడ టూ టైమ్స్ వెళ్ళామన్నమాట. అంటే మార్నింగ్ వెళ్ళాము, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే 6 o'clock బయలుదేరి, ముందు రోజు 1.5 పడితే సెకండ్ డే రోజు అరగంటలోనే వెళ్ళిపోయినాం పైకి. అంటే కింద నుంచి అక్కడికి. అంటే ఆ గురువుగారి అద్భుత శక్తి మమ్మల్ని అలా నడిపించుకుందనమాట. నేను అలా నడుస్తూ ఉంటే ఇదేదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు నాకు అనుభూతి లేదమ్మా, నాకు ఏదో గత జన్మలో జుట్టు ఇరబోసుకొని, నాకెందుకు ఆ రోజు జడేసుకోవాలనిపించలేదు, జుట్టు ఇరబోసుకొని డ్రెస్ వేసుకొని అలా నడుస్తూ ఉంటే ఇది గత జన్మల్లో తిరిగిన ప్లేస్ ఏమో, గురువుగారితో గడిపిన ప్లేస్ ఏమో అని నాకు ఫీల్ అయ్యాను. నాకు చాలా అద్భుతంగా అనిపించింది గురువుగారి గురించి. అలా ఆయన గురుగారి కాంతి శరీరం అంటే పెద్ద ఆరాలాగా, నాకు ఎప్పుడు ఫిజికల్గా కూడా దర్శనం జరగలేదు, ఒక కాంతి శరీరం లాగా కనిపిస్తారు. ఇది మనం గురువుల నుంచి ఏం ఆశీర్వాదము ఏం పొందాలన్నా మెడిటేషన్ అంటే సాధన.
ఇంకా అంతకు తప్పి ఇంకా ఇంకొకటి లేదని నేను తెలుసుకున్నాను మాస్టర్స్. కాబట్టి అందరూ తప్పక ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎన్ని నిమిషాలు వీలైతే అన్ని నిమిషాలు, ఎన్ని గంటలు టైం వేస్ట్ చేయకుండా, మనకు టైం లేదు, మనం వచ్చిన టయాన్ని ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అద్భుతంగా మనం ధ్యానం, ఎవరితో మనకు అక్కర్లేదు, గ్రూప్ ఉంటే గ్రూపా, సింగిల్గా అంటే సింగిలా, ఇద్దరుంటే ఇద్దరా, ఇంట్లో అంటే ఇంట్లోనా, పిరమిడ్లో అంటే పిరమిడ్లోనా, గుళ్ళో అంటే గుళ్ళోనా, ఎక్కడైనా మనకు ధ్యానం ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు రెండు కట్టేసుకొని కాళ్ళు కట్టేసుకొని నోరు కట్టేసుకొని ధ్యానం చేయడమే మన విధి. వీలైతే మనందరికీ, వీలైతే కాదు ఖచ్చితంగా మనం నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని, మనం పొందినటువంటి జ్ఞానాన్ని, మనం పొందినటువంటి అనుభవాన్ని అందరికీ పంచాలి. ఆ పంచితే పెంచబడుతుంది అంటారు కదా. కాబట్టి అందరికీ పంచడం, ధ్యానం చేయడం, అదే మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చినందుకు మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ జన్మ సార్థకం అయితే మనం పైలోకాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దబడతాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ.